గెలిచిన వారికి మాత్రమే కాకుండా గెలిపించిన మీ అందరికీ మా వేదిక నుండి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక సర్పంచ్ గెలవాలంటే ఆ ఊళ్ళో కనీసం ఒక 100-200 మంది గట్టిగా పట్టుబడితే తప్ప ఒక సర్పంచ్ ఒక ఉప సర్పంచ్ గెలవరు. గెలిచేది ఒక్కరు, కానీ గెలిపించేది ఎంతోమంది. వాస్తవం ఏంటి అంటే ఈరోజు నిజానికి ఎప్పుడైనా సరే సర్పంచ్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఎవరుంటే వారికి కొంత అనుకూలంగా ఎన్నికలు జరుగుతాయి. 3 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, మరి వాళ్ళకే ఓటేస్తే ఏమన్నా పని అవుతుందేమో అన్నట్టుగా ప్రజల ఆలోచన కూడా ఉంటుంది. కానీ అలా తెలంగాణలో దానికి భిన్నంగా పరిస్తున్నది. మీరు గమనిస్తే ఇంతకుముందు సోదరులు శంకర్ నాయక్ గారు, కవితమ్మ చెప్పినట్టు ఒక మాట స్పష్టం. మహబూబాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసింది. మనం ఎన్నో సీట్లు గెలిచినాం. గెలిచిన వాటిల్లో కూడా 1 ఓటుతో 10 ఓట్లతో తక్కువ ఫరకున్న కాడ ముందు ఒక తీరుగా డిక్లేర్ చేసి ఆ తర్వాత మళ్ళా మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. అట్లా 1-2 కాదు, మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే దగ్గర 1000-1500 గ్రామాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఆ లెక్కన ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు పెడితే దగ్గర 45% ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనేది అర్థమవుతా ఉన్నది. తమ్ముడు జర మధ్యలో కూర్చోండమ్మా, జర ఇక్కడ కూర్చోండి. మీరు కూర్చుంటారు, వెనక కనబడతలేదు, కూర్చోండి. జర కూర్చుంటే వెనక కనబడుతుంది. తమ్ముడు కూర్చోండి ప్లీజ్. అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన మొదలైంది. 2 ఏళ్ళు నిండింది ఇప్పటికి కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి. కానీ 2 ఏళ్లలోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో నాటేసే టైం వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగు టింగ్ అంటూనే 70 లక్షల ఖాతాల్లో 73,000 కోట్లు పడ్డాయి. ఈరోజు ఉన్నదా ఆ పరిస్థితి? ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడుతుందా అంటే అది ఆటోమేటిక్గా పడేదే కదా, ఏమున్నది వార్త అన్నట్టు ఉంటుండే. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సీజన్కు ప్రతిసారి నాట్లేసే టైంకు రైతు చూడాలి, ఈసారి ఎత్తడో వెయ్యడో ఏమవుతుందో అనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది. ఒకసారి కాదు 2 సార్లు రైతు బంధు కొట్టిండి. 2 ఏళ్లలోనే 2 సార్లు రైతు బంధు కొట్టిన దొంగ రేవంత్ రెడ్డి. అట్లాగే ఇలా రైతులు బాధపడుతున్నారు మహబాద్లో, అట్లాగే డోర్నకల్లులో, ఈ ప్రాంతంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా. మాయమాటలు నమ్మిండ్రు, రైతులు నమ్మిండ్రు, ప్రజలు నమ్మిండ్రు. మన కార్యకర్తలు కూడా పోయిన శాసనసభ ఎన్నికల్లో కొద్దిగా డీలా పడ్డారు. ఒక మాట నేను అడుగుతా, మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా మహబాద్ డోర్నకల్ నియోజకవర్గ అన్నదమ్ముల ఆడబిడ్డలను నేను ఒక మాట అడుగుతున్నా, నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు ఏమనుకున్నారు? మహబాద్ వాళ్ళు, డోర్నకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే పోతే మా ఒక్క సీటు పోతుందేమో కానీ కేసీఆర్ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? ఇది సీటీలు కొట్టే ముచ్చట కాదు, సిగ్గుపడే ముచ్చట. ఎందుకంటే ఇక్కడ మీరు ఓడిపోతే, ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మీరేమనుకున్నారు? పోతే మా ఒక్క సీటు పోతుంది, పోతే మా ఒక్క ఎమ్మెల్యే పోతాడు, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. మాకేం డోకా ఉన్నది, రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, గోదావరి నీళ్లు తెచ్చిండు కేసీఆర్ గారు కాళేశ్వరం రూపంలో. ఇదివరకు వాళ్ళు కాలువల్లో విడిచిపెట్టిపోతే ఆ కాలువల్లో తుమ్మ చెట్లు మొలిస్తే మా డోర్నకల్లులో, తుంగతుర్తిలో, మా నెల్లికుదురులో, కేసముద్రంలో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఎవలది? గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత ఎవలది? కేసీఆర్ గారిది. అందుకే మీరేమనుకున్నారు? కేసీఆర్ అయితే ఉంటాడు, పోతే మా సీటు పోతుంది అనుకున్నారు. కానీ ఇప్పటికి అర్థమైందా మరి? ఒక్కొక్క ఓటు విలువ, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఎమ్మెల్యే విలువ ఇప్పుడన్నా మనం తెలుసుకోవాలి. మీ లెక్కనే చాలామంది అనుకున్నారు రాష్ట్రంలో. మీరు మహబాద్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో, పాలకుర్తి వాళ్ళు ఎట్లా అనుకున్నారో, డోర్నకల్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో, ఇంకా వేరే వాళ్ళు కూడా గట్లే అనుకున్నారు.
ఆఖరికి ఏమైంది? దొంగ మాటలు చెప్పి జర్ర నువ్వు ఆడ మొత్తుకుంటే నేను ఇడ మొత్తుకుంటే ఎవరికి వినబడతారా తమ్మి ఆగు. దొంగ మాటలు నేనేదో కోపంతో అంటలేను, బాధతో అంటలేను. దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు! ఒకటా రెండా? 420 హామీలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు. జాబ్ కార్డు ఉంటే చాలు, నేను ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చిండు. కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు, ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు, ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కిండ్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మరి 2 ఏళ్లలో ఏం పీకిండ్రు నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు? ఏమన్నా అడిగితే ఒకటే చెప్తారు, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం. ఎవలకు ఫ్రీ బస్సు? మహిళలకు ఫ్రీ అట, మహిళలకు ఫ్రీ అట, కానీ మొగోళ్లకు డబుల్ టికెట్ అట. ఇంట్లో ఉండే పిల్లగాళ్ళకు చారణ పెంచిర్రు బస్ పాస్లకు. ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియక అడుగుతా. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు. మన ప్రజలు కూడా నమ్మిండ్రు. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చిండు కదా, మరి ఈయన చెప్తున్నాడు కదా 4,000 ఇస్తా అని, ధనిక రాష్ట్రం కదా ఇస్తాడేమో అనుకున్నారు. మరి ఎక్కడ పోయింది ఇవాళ ధనమంతా? ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది. ఇలా నిజంగా మహబాద్కి ఇక్కడికి వస్తుంటే కవితమ్మ ఫోన్ చేసింది, ఎంపీ గారు ఫోన్ చేసి, మన అధ్యక్షురాలు ఫోన్ చేసి అన్నది, అన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు ఈ రోడేమట వద్దు, అట్లా నెల్లి కుదురు మీకెళ్ళి తిరిగి రమ్మంటున్నారు అని అన్నది. అంటే నేనన్నా ఎందుకమ్మా అన్న మన ప్రోగ్రామే ఒక పెద్ద నాయకుడు, మా ప్రాంతంలో అందరం గౌరవించే నాయకుడు నూకల రామచంద్రారెడ్డి గారని మంచి నాయకుడు ఉండే, ఆయన విగ్రహం, ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పనిచేసినాడు, నికార్సైన తెలంగాణ వాది. నిజానికైతే అప్పుడెప్పుడో 1970వ దశకంలోనే ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి ఉన్న నాయకుడు రామచంద్రారెడ్డి గారు. ఆయనను కాంగ్రెస్ ఎప్పుడో మర్చిపోయిందన్నా, కానీ మన నాయకుడు కేసీఆర్ గారు మహబూబాబాద్ను జిల్లా చేయడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ పెట్టి, ఆ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయిన రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నది మన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే, కానీ తెలంగాణ బిడ్డ కాబట్టి, రేషం ఉన్నోడు కాబట్టి, ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కానీ ఇవాళ బ్యాగులు మోసేటోళ్ళు, సంచులు మోసేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళంట ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే, సురేందర్ రెడ్డి గారు మంచోడే, ఆయన అంటలేను నేను, సురేందర్ రెడ్డి మంచోడే, కానీ ఇక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు, గసంటోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, మంచి జరగదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆలోచించండి. మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, మీ ఆశీర్వాదంతో మీ దయతో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్యంగా గిరిజన బిడ్డలు,
మా బంజారా బిడ్డలు మీరు ఆలోచన చేయాలా. ఎప్పటి నుంచో ఉన్నది నినాదం, మా తాండాలో మా రాజ్యం ఉండాలని. మరి 3400 గిరిజన గూడాలు, తాండాలు, వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. వాళ్ళ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచి 6% రిజర్వేషన్ 10% చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అట్లాగే తాండాలను పంచాయతీలు చేసిండు. ఒక్కొక్క తాండాలో పంచాయతీ చేయడమే కాకుండా బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఇవాళ చిన్న చిన్న తాండాలు 500 ఓట్లు 400 ఓట్లు ఉండే తాండాలలో కూడా ఇవాళ ఒక ట్యాంకర్ ఉన్నది, ఒక ట్రాక్టర్ ఉన్నది, ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది, ఒక వైకుంఠ ధామం ఉన్నది, ఒక నర్సరీ ఉన్నది, ప్రతి ఇంటి ముంగట ఒక నల్లా ఉన్నది. ఒకనాడు మా రెడ్డి నాయక్ గారికి తెలుసు, ఒకనాడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు 2009లో ఎండాకాలం వచ్చిందంటే ఊర్లకు పోవాలంటే భయం అవుతుండే. ఏ ఊరికి పోయినా బిందెలడ్డం పెడుతురు, ఏ ఊరికి పోయినా కుండలడ్డం పెట్టేది, గడబడి ఉండేది. మాకు బోర్ కావాలా, మోటార్ కావాలా, నీళ్లు లేవు, బావి కాడికి వెళ్ళి తెచ్చుకోవాలి, కిలోమీటర్లు నడవాలా అని చెప్పి గడబడి ఉంటుండే. ఎలా పరిస్థితి ఉన్నదా తెలంగాణలో? బ్రహ్మాండంగా భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే మరి వాటిని తయారు చేసింది ఎవరు అంటే మనకు తెలుసు, కేసీఆర్ గారు. గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పనిచేసినారు. మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన. మా ఇద్దరికి పోటీ ఉంటుండే. ఇక మా దయాకర్ అన్న బాగా పోజులు కొడుతుండే. ఏమంటుండే, మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి అంటుండే. నిజమే, 3% జనాభా తెలంగాణ భారతదేశంలో. దేశం మొత్తం తీసుకుంటే 3% జనాభా మాత్రమే తెలంగాణది. కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు 30% అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. ఆ ఘనత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయన్నది, ఆయనను నడిపించిన కేసీఆర్ గారిదనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా.